మామూలుగా మన కలకత్తాలో ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్‌లో ఒక ట్రైనీ డాక్టర్‌ని రేప్ చేసిన సంఘటన దేశాన్ని కుదిపేసింది. దాని తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో అటువంటి సంఘటన. బట్ ఇది కొద్దిగా డిఫరెంట్ ఇది. ఇది ఇంకా భయంకరమైనదిగా చెప్పుకోవచ్చు. హ్మ్. ఒక రెసిడెన్షియల్ డాక్టర్ అంటే అక్కడేందంటే ఒక రూల్ ఉంది. రూరల్‌లో 2 ఏళ్ళు పనిచేసి రావాలని. అలాగా ఈమె రూరల్‌లో 2 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. ఇక ఒక నెల అయిపోతే ఆమెది అయిపోతుంది యాక్చువల్‌గా. ఆమె బయటకొచ్చేయొచ్చు. కానీ ఈ లోపలనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్య అనేది ఇప్పుడు మహారాష్ట్ర మొత్తాన్ని కుదిపేసింది. అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షాలు గానీ, మెడికల్ కమ్యూనిటీని గానీ దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అసలు ఏంటి ఈ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఆత్మహత్య చేసుకోవడం కూడా నోటు మామూలుగా పేపర్ మీద రాస్తారు. కానీ ఈమె అరచేయిలోనే డీటెయిల్‌గా రాసి చనిపోయిందని చెప్తున్నారు. సో, ఏం ఏం జరిగింది? ఎందుకు ఈమె ఇది చేసింది? ఈమెని పదే పదే చేసిన ఆ ఎస్ఐ ఎవరు? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఈమె పేరు డాక్టర్ సంపద ముండే. ఈమెకు 26 సంవత్సరాలు. ఈమె మహారాష్ట్రలో ఉండే సతారా జిల్లాలో ఫల్టాన్ సబ్ డివిజనల్ హాస్పిటల్ అని ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్. ఈ సబ్ డివిజనల్ హాస్పిటల్‌లో రెసిడెన్షియల్ డాక్టర్‌గా పనిచేస్తుంది. అక్కడ దగ్గరలోనే ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటుంది. ఒంటరిగా ఉంటుంది. ఇక్కడ ఈమె అక్టోబర్ 23న ఈ ఆత్మహత్య జరిగింది. సో, ఈమె చేతి మీద ఏం రాసుకునిందంటే, నా ఆత్మహత్యకు కారణం ఎస్ఐ గోపాల్ బద్నే. ఈ ఫల్టాన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ. హ్మ్. ఇతను కాకుండా పాటిల్ అని, లద్దుపుట్టే అని ఇంకొక ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల పేర్లు కూడా రాసింది. ఈ ముగ్గురు కారణం. ఈ ఎస్ఐ గోపాల్ అనే వ్యక్తి 5 నెలల్లో 4 సార్లు నన్ను చేశాడు. అట్లాగే మిగతా వాళ్ళు బెదిరిస్తున్నారు అని చెప్పింది. దాంతో పాటు ఇప్పుడు ఆమె అంతకుముందు జూన్‌లో ఒక 4 పేజీల లేఖ డీఎస్పీకి రాసింది. ఆ లేఖ కూడా వైరల్ అవుతుంది. ఆ లేఖలో కూడా ఆమె డీటెయిల్‌గా ఇవన్నీ కూడా చెప్పింది. దాంతో పాటు ఆమె ఇంకొక ఆరోపణ కూడా చేసింది. తను ఇంట్లో ఉంటున్న ఓనర్ కొడుకు, అతను కూడా పోలీస్ ఆఫీసర్ అని చెప్తున్నారు. హ్మ్. ప్రశాంత్ బ్యాంకర్. అతను కూడా తనని లైంగికంగా వేధించాడనేది ఆమె ఆరోపణ. ఈ వేధింపులు నేను తట్టుకోలేకపోతున్నాను. నేను డీఎస్పీకి ఆల్రెడీ చెప్పాను. కానీ డీఎస్పీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. నాకెవరి అండా లేదనేది ఆమె చెప్పి, నేను అందుకనే ఆత్మహత్య చేసుకున్నాను. నాకు వేరే మార్గం లేదు. ఈ టార్చర్‌ని నేను భరించలేకపోతున్నాను. నన్ను 5 నెలల్లో 4 సార్లు ఎస్ఐ రేప్ చేశాడని చెప్తుంది. దీని మీద ఇప్పుడు విషయాల్ని బయటికి మీడియా తీసుకొచ్చింది. ఈ విషయాలేందంటే, ఈమె ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఎస్ఐ గోపాల్ బద్నే, మిగతా పాటిల్, లద్పుటే ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఈమెను వేధిస్తున్నారు. ఎందుకు వేధిస్తున్నారంటే, మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే క్రిమినల్స్‌కి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ గానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫై చేయాల్సి మెడికల్ సర్టిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంటది. హ్మ్. వీళ్ళు ఫాల్స్ సర్టిఫికేట్స్ ఇమ్మని అడుగుతున్నారు. ఈ ఫాల్స్ సర్టిఫికేట్ నేను ఇవ్వనని ఈమె చెప్తుంది. నేను రూల్స్ ప్రకారం వెళ్తాను. తప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వనని ఈమె గొడవ చేస్తుంది. అలా గొడవ చేస్తున్న సందర్భంలో ఈ ఎస్ఐ బెదిరింపుడు అనేది ఇదైంది. ఈమె ఒంటరిగా ఉండడంతో అతనొచ్చి పట్టుకొని ఈమెని మొత్తం 5 నెలల్లో 4 రేప్ చేసి, నువ్వు గాని ఈ విషయాలు బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించారని చెప్తుంది. తర్వాత ఈమె ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది గూండాలు ఎంటర్ అయ్యి, ఒక ఎంపీ మనుషులం మేము, ఆ ఎంపీతో మాట్లాడాను ఫోన్ చేసి ఈమెకు కల్పిస్తే, ఎంపీ మా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వనన్నావంట కదా, నువ్వు నీ అంతు చూస్తాను. నువ్వు ఇక్కడ బతికి పోలేవు, ఇక్కడ నుంచి మీ ఊరికి వెళ్ళలేవు అని అతను బెదిరించినట్టుగా కూడా చెప్తున్నారు. హ్మ్.